మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. వర్షాలు మన మీద సీత కన్నేసాయా? ఎందుకు ఈ వర్షాభావ పరిస్థితులు? ఏ కారణాలతోటి వర్షాలు వర్షాకాలంలో పడాల్సినంత పడకుండా డ్రైగా సమ్మర్లో ఉన్నట్టే ఉంది ప్రజెంట్ అట్మాస్ఫియర్. ఈ క్లైమాట్ కండిషన్స్కి కారణం ఏంటి? ఒక్కసారి మనం వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఏంటండి ఎల్నినో అంటున్నారు, ఒక పక్క వర్షాలు లేవు, ఎక్కడ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోయాయి. హైదరాబాద్లో అయితే తాగునీటికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు. ఎన్ని రోజులు ఇలాగ? మీరు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు ఖచ్చితంగా ఈ సంవత్సరం వర్షాలు తక్కువ ఉంటాయి అని చెప్పేసి. కానీ ఎట్లా అసలు మరి వర్షాభావ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి? మరోవైపు పంటల విషయంలో కూడా మీరు వరి పంట ఆపేయండి, వేరే ప్రత్యామ్నాయ పంటలు చూసుకోండి అని చెప్పి అధికారులు చెప్పేటువంటి పరిస్థితి. వేసినటువంటి పంటలు కూడా ఎండిపోతున్నాయి. ఎలాగా? ఎల్నినో పరిస్థితుల గురించి మనం మార్చి నుంచి చెప్తున్నాము. అది సివియర్ గానే ఉండే అవకాశం ఉంది. పైగా గత 3-4 సంవత్సరాలు బట్టి మనం లానిన ఆపోజిట్ ఫేజ్ లో ఉండి పుష్కలంగా వర్షాలు వచ్చే ఫేజ్ లో ఉన్నాము. అందుకని ఈసారి ఈవెన్ నార్మల్ రెయిన్ పడినా కూడా లాస్ట్ టైం అంతా ఎక్సెస్, మనకి 30% ఎక్సెస్. సో ఈసారి ఈవెన్ నార్మల్ రెయిన్ పడినా కూడా చాలా లోటు ఉన్నాయి. ఎక్సెస్ అని అనిపించలేదు, ఎందుకంటే మన అవసరాలు కూడా పెరిగిపోతున్నాయి సిటీల్లో తాగునీటి వనరులకి. అలాగే ఏటికేడు మన ఈ వ్యవసాయం చేసే ఏరియా కూడా పెరిగిపోయి మనకి వాటర్ రిక్వైర్మెంట్ ప్రతి ఏడు పెరుగుతూ ఉంటుంది. సో ఆ పెరుగుతున్న సమయంలో మరి ఇలాంటి ఎల్నినో వచ్చినప్పుడు తప్పనిసరిగా ఇబ్బందులు అనేవి ఉంటాయి. ఈ ఎల్నినోలో ముఖ్యంగా మనకి ఈ వర్షాభావం తగ్గడం, వర్షపాతం తగ్గడమే కాకుండా మెయిన్ గా మనకి ప్రాబ్లం ఏమిటంటే ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది సరిగా ఉండదు. డిస్ట్రిబ్యూషన్ సరిగా ఉండకపోవడం అంటే ఎక్కువ కొన్ని చోట్ల విపరీతమైన వర్షాలు పట్టము, పడిన 4 రోజులు విపరీతమైన వర్షాలు పట్టము, లేని చోట పూర్తిగా ఇలాగా రెయిన్ షాడో లాగా అయిపోవడము, ఇటువంటి పరిస్థితి ఉంటుంది. మనం జూన్ లాస్ట్ వీక్, జూలై ఫస్ట్ వీక్ లో చూసాము. వెస్ట్రన్ కోస్ట్ లో మనకి గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటకలో అత్యంత భారీ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్స్ 65 to 70 సెంటీమీటర్స్ కూడా రెయిన్ పడింది. వేరే అదే సమయంలో మనకి పూర్తిగా నో రెయిన్. సో ఇటువంటి సిచ్యుయేషన్స్ కంటిన్యూ అవుతాయండి. సో ఈ సిచ్యుయేషన్ లో మనం ప్రజెంట్ గా వరి సాగు చేయడానికి అయితే చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఈ జెస్టేషన్ పీరియడ్ లాంగ్ పీరియడ్ ఉంటుంది, ప్లస్ దానికి వాటర్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో వరి వేసి ఉపయోగం లేదు. అందుకని వరి నుంచి వీలైనంత వరకు, అంటే కాలువ వ్యవసాయం ఉండి ఎవరికైనా కాలువ ద్వారా నీరు అందేవారు ఉంటే, లక్కీగా లాస్ట్ వీక్ లో పడిన వెస్ట్రన్ కోస్ట్ లో పడిన వర్షాల వల్ల కొంతవరకు గోదావరి, కృష్ణా నదుల్లోకి కొంత నీరు వచ్చే అవకాశం ఉంది. అయితే అవి కూడా అహెడ్ మనకున్న మహారాష్ట్ర, కర్ణాటకలోని పెద్ద పెద్ద డ్యామ్లన్నీ నిండితేనే మనకి ముందుకు వస్తాయి నీళ్లు. సో ఇటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా ఈ పంట మార్పిడి చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అతివృష్టి అనావృష్టి అంటాం కదండి. లాస్ట్ ఇయర్ ఏమో అతివృష్టి, ఈసారి అనావృష్టి అనుకోవచ్చా? ఇంచుమించు అనావృష్టి. అంటే ఐఎండి డెఫినేషన్ ప్రకారం అనావృష్టి అంటే మనకి 85% కంటే తక్కువ రెయిన్స్ పడితేనే అనావృష్టి. సో ఈసారి మనం 90% వరకు పడతాయని ఇచ్చాం కాబట్టి పూర్తిగా అనావృష్టి, డ్రాట్ అని ప్రకటించలేదు కానీ బట్ డెఫిషియెంట్ రెయిన్స్ అనమాట. అహెడ్ మనకి ఈ మాన్సూన్ 2 నెలలు అయిన తర్వాత మిడ్ టర్మ్ ఫోర్కాస్ట్ వస్తుంది మళ్ళీ మనకి, మిగిలిన 2 నెలలు ఎట్లా ఉంటుంది అని. సో దాన్ని బట్టి మళ్ళీ రివ్యూ చేసి, అయితే కొన్ని చోట్ల రెయిన్స్ పడుతున్నాయి. ఇప్పుడు వెస్ట్రన్ కోస్ట్ లో ఎక్సెస్ రెయిన్స్ పడాయి. అలాగే మనకి ఇటు ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కూడా కింద 10 రోజుల క్రితం వచ్చిన అల్పపీడనము, డిప్రెషన్ వల్ల అక్కడ కూడా వర్షాలు పడినాయి. ఇప్పుడు జూలై నెల, ఆగస్టు నెల 2 నెలలు కూడా విపరీతమైనటువంటి వర్షాలు పడాల్సిన అవసరం ఉంటుంది. జనరల్గా పంట విషయంలో కావచ్చు, లేకపోతే తాగునీరుకి, సాగునీరుకి, రెండింటికి కూడా అవసరం ఉంటుంది. బట్ ఇప్పుడు అసలు ఏమీ లేకుండా ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటే తాగునీరు పరిస్థితి ఏంటి సార్ అసలు? తాగునీరుకి, సాగునీటికి డెఫినెట్ గా కొంత ఇబ్బంది అయితే ఉంటుందండి. అందుకనే ఈ వర్షాలు పడినప్పుడు డెఫినెట్ గా వాటిని సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సేవ్ చేసుకోకపోయినట్టయితే చాలా ప్రాబ్లం ఉంటుంది. అదే మనం మొదటి నుంచి చెప్తున్నాము. కొన్ని చోట్ల ఎక్సెస్ రెయిన్స్ పడతాయి. ఎక్సెస్ రెయిన్ పడినప్పుడు వాటిని డెఫినెట్ గా సేవ్ చేసుకోవాల్సిన అవసరం. ఎలా అసలు ఈ పరిస్థితులకి కారణాలు ఏమనుకోవచ్చు? అంటే ఒక సంవత్సరం ఎక్కువ పడితే, ఒక సంవత్సరం తక్కువ పడితే అట్లా కామనా, లేకపోతే ఈ సంవత్సరం ఏమైనా ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయా వర్షాభావానికి? ఈ సంవత్సరం ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయనే కదా మనం చెప్తున్నాం. ఎల్నినో ఉంది. ఎల్నినో అన్నది అంటే కొత్తగా వచ్చింది కాదు. ఇది మనకి భూమి పుట్టిన దగ్గర నుంచి ఎల్నినో అన్నది ఎందుకు వస్తుంది అంటే, మనకి భూమి మీద
ఈ టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ ఈక్వల్ గా ఉండదు. మనకి భూమధ్యరేఖకి అటు ఇటు ఉన్న 30 డిగ్రీల నార్త్ లాటిట్యూడ్, 30 డిగ్రీల సౌత్ లాటిట్యూడ్ లో మాక్సిమం సోలార్ ఎనర్జీ రిసీవ్ అవుతుంది. మనం పైకి పోయిన కొద్దీ కిందకి పోయిన కొద్దీ లోయెస్ట్ టెంపరేచర్ నుండి మనకి పోల్స్ వైపు, అందుకనే మంచు ఖండాలు ఉంటాయి అక్కడ. సో మనకి నేచర్ లక్షణం ఏంటంటే ఎప్పుడు ఈ టెంపరేచర్లు కానీ ఏదైనా ప్రెషర్స్ కానీ ఈక్వల్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఈక్వల్ చేయడానికి ఏంటంటే అటు నుంచి మనకి పోల్స్ నుంచి చల్లగాలులు భూమధ్యరేఖ వైపు, ఈ భూమధ్యరేఖ నుంచి వేడిగాలులు అటువైపు మూవ్ అవుతూ ఉంటాయి. ఈ మూవ్ అయ్యే ప్రక్రియలో మనకి సముద్రాలు ఒక్కొక్కప్పుడు వేడెక్కుతాయి. ఒక పక్కన వేడెక్కడం కొన్ని సంవత్సరాలు, మరో పక్కన వేడెక్కడం కొన్ని సంవత్సరాలు. ఇది ఒక సైకిల్. మనకి మాన్సూన్ వచ్చినట్టుగా ఇదొక సైకిల్ అన్నమాట. ఈ సైకిల్లో మనకి పసిఫిక్ మహాసముద్రం ఎక్కడి నుంచి అయితే మన మాన్సూన్ గాలులు వస్తాయో ఆ పసిఫిక్ మహాసముద్రంలో కొన్ని సంవత్సరాలు పశ్చిమ వైపున వేడిగా ఉండి తూర్పు వైపున చల్లగా ఉంటాయి. కొన్ని సంవత్సరాలు తూర్పు వైపున చల్లగా ఉండి పశ్చిమాన వేడెక్కుతాయి. సో ఈ మనకి తూర్పున లేదా సెంట్రల్ పసిఫిక్ లో వేడెక్కినప్పుడు అది ఎల్నినో పరిస్థితి. దీనివల్ల ఏమవుతుందంటే మనకు వచ్చే మాన్సూన్ గాలుల్లో వేగం తగ్గి, ఈ తేమ కూడా తగ్గి, మనకి వర్షాలు తగ్గిపోయి ఈ వర్షాలు వేరే వైపు మనకి సౌత్ అమెరికా, పెరు అటువైపు ఎక్కువ పడటం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితులు మనకి ప్రతి 4-5 ఏళ్ళకి ఇది ఒక సైకిల్ అన్నమాట. అంటే ఇది కరెక్ట్ గా 1 ఇయర్కి వస్తుందా, 2 ఇయర్స్ వస్తుందా అని కాదు. ఎందుకంటే సముద్రం అంటే కొన్ని వేల కిలోమీటర్ల భూభాగం. ఈ సముద్రపు వాటర్ వేడెక్కడము, చల్లారడము అనేది చాలా దీర్ఘకాల ప్రక్రియ.